వెల్కమ్ టు అన్ని టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న సమాచారం. అయితే ఇప్పటికే ఆయన సొంత నివాసానికి చిరంజీవి గారు చేరుకొని పరామర్శించినట్టుగా, అయితే ఆయనతో అడిగి క్లియర్ గా విషయాలు తెలుస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చిరంజీవి గారి వెంట నాగబాబు గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై స్పందిస్తూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఒక పక్క కేటీఆర్ గారు ఆల్రెడీ స్పందించారు తొలుత. అయితే ఆయన నార్మల్ పర్సన్ కాదు, ఒక ప్రజాదరణ ఉన్నటువంటి పర్సన్, అలా ట్వీట్ చేసి తీసుకెళ్తే బాగుండేది అంటూ కూడా ఆయన ఒక విమర్శిస్తూనే ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం చట్టం తన పని తాను చేసుకుని పోతూ ఉందంటూ కూడా ఆయన స్టైల్లో ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా నిమిషానికి ఒకటి ఈక్వేషన్ మారిపోతూ ఉంది. ఉదయం అరెస్ట్ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఆయన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తర్వాత హైకోర్టులో హాజరుపరిచే విషయం తర్వాత ఇప్పుడు సడన్ గా 14 రోజుల రిమాండ్ అంటూ కూడా మనకు బయటకు వినిపిస్తున్న వార్తలు. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనకి రిపోర్టర్ శాంతి లైన్ లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నవీన్, నువ్వు చెప్పినట్టే చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరపున న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్ గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరిందట. అత్యవసర పిటిషన్ ఉదయం కరెక్ట్ గా 10:30 గంటలకి మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అయితే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని క్వాష్ పిటిషన్ ను వేసినట్లు పోలీసుల దృష్టికి అయితే తీసుకెళ్లారని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చిండు. న్యాయస్థానం ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ఓకే, ఆల్రెడీ వందలాదిగా అక్కడికి ఫ్యాన్స్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాంచ్ మెన్షన్ పిటిషన్ స్వీకరించాలని పిటిషన్ తరపున న్యాయవాది కోరిండు. బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయిన కోర్టు సిబ్బంది బిజీగా ఉండడం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చునని విచారించిండు. మధ్యాహ్నం 1:30 గంటలకి లంచ్ మోషన్ పిటిషన్ విచారించడం అనేది సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చిండు. ఓకే, రైట్ మమత, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీకు లైన్ లోకి వచ్చి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. శాంతి మమత గారు, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆల్రెడీ వందలాదిగా చేరుకున్నటువంటి అల్లు అభిమానులు ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం ఒక్కొక్కటిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. కానీ అసలు విషయానికి వస్తే రేవతి గారి కుటుంబం ఆల్రెడీ కేసు వెనక్కి తీసుకున్నట్టుగా కూడా మనకు వినిపిస్తుంది. కేసు వెనక్కి తీసుకున్న తర్వాత పోలీసుల అత్యుత్సాహమే కనిపిస్తుందా అంటే కూడా బన్నీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాటలు కూడా ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. సో ఇదిలా ఉంటే అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా చాకచక్యంగా ప్రీ ప్లాన్డ్ గా బన్నీని ఇరకాటంలో పెట్టాలన్నట్టుగా కూడా అన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇదిలా ఉంటే హైకోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందనేది ఒక ఉత్కంఠగా సాగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ అంటూ మనకు వినిపిస్తున్న వాస్తవాల వెనక అసలు నిజాలేంటి అనేది 4:30 తర్వాత లంచ్ మోషన్ తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత మాత్రమే మనకి అసలు విషయాలు అనేవి బయటకు వస్తాయి. సో స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.